అందరికీ నమస్తే. బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు అయిపోయింది. ఎంపిక, ఎన్నిక ఏదనుకున్నా అయిపోయింది. సరౌండింగ్ పగబగలు మంటలొస్తున్నాయి. ఇంకో పక్క ఈటెల రాజేందర్ లాస్ట్ మినిట్ వరకు ఆయనకొస్తది అని ఒక పెద్ద చర్చ జరిగింది. బట్ ఈటెల రాజేందర్కి ఆ పదవి రాలేదు. ఎన్ రామచంద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీ, ఏబీపీ నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి, సౌమ్యుడు, ఆయనకు వచ్చింది పదవి. అసలు ఏం జరిగింది? ఎన్నో కాంట్రవర్సీలు దీని చుట్టూ. చంద్రబాబు నాయుడు ఈ పదవి ఇప్పించిండని చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఎన్ రామచంద్రరావు అని ఒకవైపు ప్రచారం, దాన్ని ఖండించే ప్రయత్నాలు, కనీసం రాజాసింగ్ను బుజ్జగించకపోవడం, ఇట్లాంటి చాలా చాలా ఎపిసోడ్స్ జరిగినాయి. అన్నిటి మీద మాట్లాడదాం. ఈరోజు ఇదే హాట్ టాపిక్ కాబట్టి ఈరోజు బర్నింగ్ న్యూస్ కూడా ఇదే. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ననే రామచంద్రరావు అన్న ఏబీపీ నుంచి పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీగా కూడా గెలిచిన అప్పట్లో. ఇప్పుడైతే ప్రెసిడెంట్. నిజానికి పార్టీ బీసీ స్టాండ్ తీసుకుంటుందని ఒక చర్చ జరిగింది. బీసీ స్టాండ్ తీసుకుంటుంది. ఇక బీసీల వైపు కొంచెం లాస్ట్ టైమే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు కదా. లాస్ట్ ఎలక్షన్స్లో మాకు అధికారం ఇస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారు తెలంగాణకు అని చెప్పి ప్రకటించారు. వాళ్ళు రాలేదు, కాలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా బీసీ స్టాండ్ తీసుకుంటుంది బీజేపీ. ఒక పక్క కాంగ్రెస్ రెడ్డిల పార్టీ అని ముద్ర పడ్డది. బీఆర్ఎస్కు పడే ముద్రలు బీఆర్ఎస్కు ఉన్నాయి. బీసీ అనే ఒక వ్యవహారాన్ని వీళ్ళు ఓన్ చేసుకుంటారు అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. కానీ అదేం జరగలేదు. ఎన్ రామచంద్రరావు గారికి అవకాశం ఇచ్చారు. ఆయనకు పదవి రావడానికి ఆయనకు పదవి రావడానికి, మిగతా వాళ్ళకి పదవి రాకపోవడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. బీజేపీలో ఫస్ట్ నుంచి కూడా సంస్థాగతంగా, అంటే పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకే ప్రెసిడెంట్ పదవులు దక్కుతూ ఉంటాయి. వాళ్ళకి అప్పుడప్పుడు కింది నుంచి వచ్చిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే అప్పుడప్పుడు షాకులు కూడా తగిలినాయి. మనకి ఏపీలో కన్నా లక్ష్మీనారాయణకి ఇస్తే వెళ్ళిపోయాడు, బీజేపీ ప్రెసిడెంట్ వెళ్ళిపోయాడు. అట్లా ఉంటుంది. కాబట్టి కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకే ఇస్తూ ఉంటారు. దీని వెనుక చాలా వ్యవహారం జరిగింది. అంత ఉత్తగా వ్యవహారం జరగలే. నామినేషన్స్ యాక్చువల్గా నామినేషన్స్ అంటే ఎవరైనా నామినేషన్ వేయచ్చు కదా. యాక్చువల్ ఎలక్షన్ జరుగుతుంది. కానీ నేను ఆల్రెడీ మీకు చెప్పిన, ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఏం నామినేషన్లు వేయరు. ఎవరు ప్రెసిడెంట్ కావాలో డిసైడ్ చేస్తారు. వాళ్ళొక్కరే నామినేషన్ వేస్తారు, ఏకగ్రీవం అయిపోతారు, అంతే. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఒకవేళ పోటీలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధరంపూర్ అరవింద్, బండి సంజయ్, రామచంద్రరావు గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు నామినేషన్ వేయలేదు. ఎందుకు నామినేషన్ వేయలేదంటే హైకమాండ్ చెప్పలేదు. హైకమాండ్ డిసైడ్ చేసినాకనే నామినేషన్ వేస్తారు. ప్రక్రియనేమో ప్రజాస్వామ్యబద్ధంగానే కనిపిస్తుంది, కానీ జరగాల్సింది వేరు. ఇక్కడ ఆల్రెడీ డిసైడ్ చేసేసి రామచంద్రరావు గారు ఒక్కరే నామినేషన్ వేసారు. ఆయన ప్రెసిడెంట్, ఇప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షులు. సరే, ఆయన సౌమ్యుడు కాబట్టి కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. రామచంద్రరావు సౌమ్యుడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేయగలడు అని. కాకపోతే పార్టీ సిద్ధాంతం తెలిసినోడు, పార్టీ సంస్థాగతంగా చూసినోడు కాబట్టి పని చేయించుకుంటాడేమో. కానీ రాజాసింగ్ రాజీనామా చేసిండు పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కిషన్ రెడ్డికి లేఖ పంపించాడు. సార్, విత్ సబ్జెక్ట్ విత్ ఏ హెవీ హార్ట్, ఏ రిజిగ్నేషన్ దట్ రిఫ్లెక్ట్స్ ద పెయిన్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ కార్యకర్తాస్. లక్షల మంది కార్యకర్తల పెయిన్ ఇది. నేను ఈ పార్టీలో ఉండలేను. మీరు డిసప్పాయింట్ చేసిండ్రు ప్రెసిడెంట్ ఎంపికలో. కనీసం నన్ను నామినేషన్ కూడా వేయనీయలేదు, మీరు నామినేషన్ పత్రాలు కూడా నింపనీయలేదు, మీరు అడ్డుకున్నారు. కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా. నా సిద్ధాంతం హిందూ సిద్ధాంతాన్ని మాత్రం వదలను, నేను అదే సిద్ధాంతంలో ఉంటా. పార్టీ కోసమే నేను టెర్రరిస్ట్లకు కూడా నేను కార్నర్ అయినా, టెర్రరిస్ట్లకు శత్రువుని అయిపోయినా నేనని రాసిన. హంబుల్ అపియర్ టు అవర్ సీనియర్ లీడర్షిప్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, వాళ్ళందరికీ క్షమాపణ చెబుతూ పార్టీ నుంచి నేను క్విట్ అవుతున్నానని చెప్పిండు. ఆయన మాటను వినండి. లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఇంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా, మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. మీకో దండం, మీ పార్టీకో దండం అని లవ్ లెటర్ ఇచ్చేసి పోతున్నా అని చెప్పి
రాజాసింగ్ కిషన్ రెడ్డికి ఆ లేఖ ఇచ్చిన తర్వాత బయట మీడియాతో మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోయినరు. కానీ ఫస్ట్ నుంచి కూడా ఇదో పెద్ద కాంట్రవర్సీ. ఈ పదవిలో ఎంపిక చేయడం, ఎవరిని పెట్టాలనే విషయంలో హైకమాండ్కి ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది. ఎందుకు తలనొప్పి అయిపోయిందంటే లాస్ట్ ఎలక్షన్స్ ముందు నుంచి నడుస్తుంది. ఈటెల రాజేందర్ లాస్ట్ ఎలక్షన్ ముందనే ఇస్తారు. అప్పుడు బండి సంజయ్ని దింపినప్పుడే ఈటెల రాజేందర్కి ఇస్తారు అనేది పెద్ద చర్చ జరిగింది. అప్పుడు రాలేదు, దక్కలేదు. తర్వాత వస్తుందేమో, ఎప్పుడు ప్రెసిడెంట్ వచ్చినా ఈటెల రాజేందర్కి వస్తుంది అనేది పెద్ద చర్చ జరిగింది. కానీ బీజేపీలో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవ్వరికి ఇవ్వరు. డీకేఆర్న బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళే, ఈటెల రాజేందర్ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళే. ఈ వలస వస్తారు కదా బీజేపీలోకి, వాళ్ళ పరిస్థితి అంతే ఉంటుంది. వాళ్ళకి ఏం పదవులు పెద్దగా రావు, సామాన్యంగా రావు. చూడండి, కే లక్ష్మణ్కు 2-3 పదవులు ఉన్నాయి. ఒక పక్క ఓబీసీ చైర్మన్ అని, ఒక పక్క ఎంపీ, ఇట్లా రకరకాల పదవులు ఉన్నాయి. పాత ఆయన కిషన్ రెడ్డి ఆల్రెడీ అప్పట్లో ప్రెసిడెంట్ అయ్యిండు, మళ్ళీ ఇప్పటిదాకా ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి అవన్నీ అయ్యిండు. ఇక అట్లే ఎవరిని చూసుకున్నా. మరి రాజాసింగ్ దక్కలేదు కదా అంటే రాజాసింగ్ ఎందుకు దక్కలేదో తెలియదు. రాజాసింగ్ దీనిలో ఒక రెబల్ లాగా తయారైంది ఫస్ట్ నుంచి కూడా. ఏంటంటే పార్టీ కోసం కష్టపడేటోళ్ళకు, కార్యకర్తలకు కొంత యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని. రామచంద్రరావుకు తర్వాత రాజాసింగ్కు పంచాయతీ ఉండకపోవచ్చు, కానీ ప్రెసిడెంటు అయితే గీతే తను కావాలనుకున్నాడు రాజాసింగ్. ఫస్ట్ నుంచి కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు కదా, మీరు బీజేపీని తెలంగాణలో రానియకుండా చేస్తారు, ఎవరికో ఇస్తారు ఆయన అంటున్నాడులే. కానీ రామచంద్రరావు కూడా పనిచేసిన వ్యక్తే. అయితే ఇప్పుడు కాదు, లాస్ట్ ఎలక్షన్స్ ముందే చాలామంది ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా లేఖలు ఇచ్చిండ్రు హైకమాండ్కి పోయి. మాజీ ఎమ్మెల్యేలు, పెద్దపల్లి, హన్మకొండ, ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు చాలామంది, పార్టీ సీనియర్లు, పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళకే ఇవ్వండి, పార్టీ సంస్థాగత వ్యవహారాలు తెలిసిన వాళ్ళకే ఇవ్వండి, కొత్త వాళ్ళకి ఇవ్వద్దు, పార్టీ సిద్ధాంతమే ఇంపార్టెంట్. బీజేపీ పార్టీ సిద్ధాంతం కట్టుబడి ఉంటుంది, దానిలో ఏం డౌట్ లేదు. ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే బహుశా రామచంద్రరావు గారికి ఇచ్చినట్టున్నారు. అప్పుడు కంప్లైంట్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు అందరికి ఇచ్చినారు ఆ మాజీ ఎమ్మెల్యేలు పోయి. కానీ ఈటెల రాజేందర్ దీనిలో బాగా డిసప్పాయింట్ అయింది ఈటెల రాజేందరే. ఎందుకంటే సీరియస్గా ప్రయత్నం చేసిండు. ఇప్పుడు బండి సంజయ్ గారేమో ఆల్రెడీ ప్రెసిడెంట్ అయ్యిండు, కేంద్ర మంత్రి, కేంద్ర సహాయ మంత్రి అయితే గీతే మళ్ళీ ప్రెసిడెంట్ అవుతారు. ఆయన చూసిన పదవి కొత్తదేం కాదు కదా, బండి సంజయ్కి కొత్త పదవేం కాదు, అది ఆల్రెడీ చూసిండు. ఇప్పుడు ఇస్తే చేద్దాం అన్న దానిలో ఉన్నట్టున్నాడు, ఇస్తే చేద్దాంలే అన్నట్టు ఉన్నారు. బట్ మళ్ళీ ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది బహుశా హైకమాండ్ వద్దనుకున్నదేమో, మళ్ళీ ఆల్రెడీ చేసినారు కాబట్టి మళ్ళీ ఇవ్వద్దు అనుకున్నదేమో ఈ టైంలో. అట్లా బండి సంజయ్ సీరియస్ ఆస్పిరెంట్గా ఉన్నా వస్తేనే చేద్దామన్న ఒక ఆప్షన్లో ఆయన ఉండే. ఇక ధర్మపురి అరవింద్ ఆయన ఒరిజినల్ బీజేపీ ఏం కాదు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కాంగ్రెస్. ఈయన యాక్టివ్ ఉండకపోవచ్చు కాంగ్రెస్లో, కానీ వీళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీకి వచ్చిండు. డీకేఆర్న వేరే పార్టీ, కొండా విశ్వేశ్వరరెడ్డి వేరే పార్టీ, రఘునందన్ వేరే పార్టీ. ఇలా ఒరిజినల్ బీజేపీ కాదు. ఒరిజినల్ బీజేపీ అయితేనే దానిలో ఇట్లాంటి పదవులు దక్కుతాయి. ఒప్పుకోరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే దానికి ఒక డిఫరెంట్గా ఉంటుంది పార్టీ వ్యవహారం, పార్టీ నిర్మాణం, పార్టీ సంస్థాగతంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా పార్టీలతో పోలిసి. రిపోర్టర్లకే అర్థం కాదు బీజేపీ రిపోర్టర్లు, ఈ పార్టీ ఆ పార్టీ చూసి ఆడుకోతే ఎంత కొత్తగా ఉంటుంది, అట్లా అనిపిస్తుంటుంది ఆడ. అందుకని లీడర్లు కూడా అట్లే ఉంటారు. కాకపోతే ఈటెల రాజేందర్ నేను ఇందాక చెప్పినట్టు సీరియస్ ఆస్పిరెంట్, ఖచ్చితంగా నాకు వస్తుంది, ఖచ్చితంగా బీజేపీ బీసీ స్టాండ్ తీసుకుంటుంది, దానిలో నేను ఉంటా అనేది ఒకటి ఉండే. కాకపోతే మధ్యలో ఒక కాంట్రవర్సీ వచ్చింది. చంద్రబాబు నాయుడే రామచంద్రరావుకి ఇప్పించారు, ఇందాక చెప్పినా కదా, దానికి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చిండ్రు. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు అన్ని ఫాల్తు మాటలు అంటారు వాటిని, ఎవరు సోషల్ మీడియా పడుతున్నారు, ఎవరు చూసినాను. అధ్యక్షుని కోసము, అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు, అడగడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు, దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు. అది చంద్రబాబు నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పించిండు అనే దాని మీద బండి సంజయ్ చాలా సీరియస్గా వస్తుంది, ఫాల్తు మాటలు అన్నాడు అవి. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి చంద్రబాబు నాయుడుది బీజేపీలో నడుస్తూ అనుకున్నారేమో, కానీ చాలామంది మరి ఈటెలందరూ కూడా పోయిండు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి. ఇక్కడ నుంచి చాలామంది ఆశాభావులంతా పోయినరు ఆడికి. చంద్రబాబు నాయుడు బీజేపీ సిద్ధాంతకర్త ఏం కాదు కదా, కానీ ఆడికి పోయినరు. ఎందుకంటే మళ్ళీ ఆయనతో రికమెండ్, అసలు ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కూడా చాలామంది అక్కడ నుంచి ప్రయత్నం చేసినారు చంద్రబాబు దగ్గర నుంచి అనేది ఒక పెద్ద చర్చ ఉంది. కాకపోతే బండి సంజయ్ గారు ఏమో ఖండించారు. యాక్చువల్గా బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ లెక్క ప్రకారం
2028 ఇది 25 కదా, 2028 జూన్, మనకు 2028 డిసెంబర్ ఎలక్షన్. కాబట్టి ఒకవేళ రామచంద్రరావే 3 సంవత్సరాలు ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ కూడా రామచంద్రరావు గారి చేతుల మీదే పోతుంది. అప్పుడు ప్రెసిడెంట్ మార్చే అవకాశం ఉంది 6 months ముందు. ఒకవేళ రామచంద్రరావు గారిని మార్చాలి, ఎలక్షన్స్కి వేరే ప్రెసిడెంట్ పెట్టాలనుకుంటే 2 yearsకే కుదించే అవకాశం ఉంటుంది. హైకమాండ్ 2 yearsకే రామచంద్రరావు గారిని తప్పించేసి ఆయన స్థానంలో పెట్టవచ్చు. అప్పటివరకు రామచంద్రరావు గారి పని ఏంది, ఆయన పనితనం ఏంది, ఆయన బీజేపీని ఎట్లా నడిపిస్తున్నాడు, ఇట్లాంటివన్నీ చాలా చాలా టేకప్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ ఏంటంటే, ఇప్పటిదాకా బీజేపీ కార్యకర్తలు వాళ్ళంతా ఆశ పెట్టుకున్నది కొత్త ప్రెసిడెంట్ వస్తాడు, ఇంకా బీజేపీని ఉరికిస్తాడు, పరిగెత్తిస్తాడు, ఇప్పుడు ఏదో జరుగుతుంది తెలంగాణలో, బీజేపీ వికసిస్తుంది అనే రేంజ్లో ఒక పెద్ద ఏమంటారు ఆశ అదొకటి కనిపించింది. కానీ రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంచెం ఏమవుతుందో అన్న ఒక పెద్ద ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది బీజేపీ కార్యకర్తలలో. కాకపోతే సీనియర్లు అందరూ ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. అదే ఈటెలందరూ కనుక ఇచ్చింటే బీజేపీలో చాలా గ్రూప్స్ వచ్చేది, వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, మిగతా వాళ్ళందరూ అసలు బీజేపీ ఆఫీస్కి బంద్ చేసేవాళ్ళు రాకుండా, అంత పెద్ద ప్రమాదం జరిగేది. ఇంకా ఈటెలందరూ కూడా ఎందుకో వీళ్ళందరినీ కలుపుకోలేకపోయాడు. చాలా రోజుల క్రితమే ఒక ఎలక్షన్ ముందరనే అమిత్ షా మాట చెప్పిండు ఈటెలందరికీ, ఇట్లా కాదు, నువ్వు అందరితో మంచిగా ఉండాలి, అందరినీ కలుపుకొని పోవాలి మీరు, లేకపోతే మీ మీద ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి, రేపు నాడు ప్రెసిడెంట్కి ఇబ్బంది అవుతుందని ఈటెలందరికి చెప్పిండు అన్నారు. కానీ మరి ఎందుకు ఈటెలందరూ ఆ విషయంలో కొంచెం లిమిట్గా ఉన్నాడు, మిగతా వాళ్ళతో అంత ఫ్రీగా ఉండలేకపోయిండు అనేది మాత్రం క్లియర్గా కనిపించింది. ఎనీవే, ఆల్ ద బెస్ట్ రామచంద్రరావు గారికి, బీజేపీ కార్యకర్తలకు కూడా. ఏం జరుగుతుందో చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.